చెవులో ప్రతిదానికి గుసగుసలాడుతూ ఉంటారు. చాలా డేంజర్ అది. ఏదైనా ఉన్న బహిరంగంగా మనం డైరెక్ట్గా చెప్పుకోవటం బెస్ట్, కానీ చెవుల్లో మాత్రం చెప్పుకోకూడదు. దావీదు అంటూ ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ నా గురించి గుసగుసలాడుకుంటూ, చూడు ఇతనికి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఏం పాపం చేశాడో. ఉంటుంది, అవునా కాదా? దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభునామానికే మహిమ కలుగును గాక. చాలా క్లుప్తంగా ఈ యొక్క కీర్తన మనం చూద్దాము. 24 వచనాలు ఉన్నాయి. నేను అనుకున్న ఒక 12 వచనాలుగా డివైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఒక్క వచనమే ఒక 10 నిమిషాల పైన మాట్లాడవచ్చు. అలాంటి ప్రశస్తమైన మాటలు ఈ యొక్క కీర్తనలో ఉన్నాయి. విలువైన మాటలు, మర్మయుక్తమైన మాటలేమీ కావు ఇవి. అందరికీ, ప్రతి ఒక్కరికి చదువుతుంటే మనకు అర్థమయ్యే మాటలే, మర్మయుక్తంగా ఏమీ లేవు. కానీ ఈ మాటలు చాలా విలువైనవి, చాలా గొప్పవి. 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా చాలండి, 3 వచనాలు. దగ్గర దగ్గర 1 నుంచి 8 వచనాలు. చాలా క్లుప్తంగా చెప్పాలి కాబట్టి త్వరగా నేను చెప్పేస్తున్నా. 1 నుంచి 8 వచనాలు మనం పరిశీలనగా చూస్తే, దావీదు దేవుని మహిమపరచుచు, దేవుణ్ణి మహింపరచాలి అంటే ఆయన ఎలాంటి దేవుడో ముందు మనకు అర్థమై ఉండాలి. ఆయన నామము ఎలాంటిదో మనకు అర్థమైనప్పుడు, ఆయన నామములో ఎంత శక్తి, ఎంత ప్రభావము, ఎంత మహిమ ఉందో మనకు అర్థమైనప్పుడు అలా ప్రభువుని మనం స్తుతించగలం. అద్భుత కార్యాలు చేసే దేవుడు అనే మాట మనకు తెలియనప్పుడు అద్భుత కార్యాలు మనం పొందుకోగలమా, అడగగలమా? ఆయన అద్భుతకరుడు, ఆయన సత్యవంతుడు అనే మాట మనకు తెలియనప్పుడు మనము సత్యములోనికి రాలేము. అలాగే దావీదు చూసినట్లయితే ఎన్ని మాటలతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడో ఈ యొక్క వచనాల్లో మనం చూస్తే. ఏంటి అంటే, ప్రాకారము గల ఇల్లుగా నాకు ఉండు ప్రభువా, ఆశ్రయ శైలముగా నాకు ఉండు. నా కొండ నీవే, నా కోట నీవే, యెహోవా సత్యదేవ. ఇంతకు ముందు కూడా మీకు చెప్పా, ఆ మాటలు వీలైతే మీరు అండర్లైన్ చేసుకోండి అని. మన ప్రార్థనలో ఇన్ని మాటలు మనకు రావు, కానీ దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనను గూర్చి, ఆయన నామములను గూర్చి ఎరిగిన వ్యక్తి మాత్రమే కాదు. ఒక చిన్న ప్రశ్న, దావీదుకు శ్రమ వచ్చినా, దావీదుకు బాధ వచ్చినా, దావీదుకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఒక 2 చేశాడు ఆయన. ఇప్పటి వరకు 30 కీర్తనలు మనం చదివాము, 30 కీర్తనలు మనము ధ్యానించాం. అంటే పూర్తి విశ్లేషణ కాకపోయినా కొద్ది వరకు మనం విన్నాం. మీరు విన్నదాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? దావీదు కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో, బాధలో, శత్రువుల చేత తరుంబడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడో ఆయన? దేవుణ్ణి ఆశ్రయించి స్తుతించాడు. ఒకటి చెప్పారు, ఒకటి వచ్చింది నాకు. 2 ప్రతిసారి 2 చేశాడు ఆయన. 1 ప్రార్థన, 2 స్తుతి. 1 ప్రార్థన, 2 స్తుతి. అదే చూస్తున్నాం కదా. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. శరణుజొచ్చడం అంటే ఏంటో మీకు తెలుసా? శరణుజొచ్చటం అంటే, ప్రభువా నిన్నే ఆశ్రయించాను, ప్రభువా నిన్నే నమ్ముకున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 16వ వచనం చదువుతారా? 16 కాదు, నీ సేవకుని మీద ఒక్క నిమిషం, 17. నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. 17వ వచనం,
యెహోవా 17. నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక. పాతాళము చాలండి అక్కడి దాకా. యెహోవా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను సిగ్గునొందనీయకు. దావీదు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, ప్రభా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. అంటే నిన్నే నేను నమ్ముకొని ఉన్నాయా, నిన్నే నేను ఆశ్రయించాను, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నా, నన్ను సిగ్గునొందనీయకుము. ఎంత మంచి మాట అండి ఇది. ఎంత మంచి మాట ఇది. ఎంత ప్రశస్తమైన మాట. ప్రభువా నా ఎదుట అనేక మంది అన్యజనులు ఉన్నారు, నా ఎదుట అనేక మంది భక్తిహీనులు ఉన్నారు, దేవుడంటే ఎరుగని వారు అనేక మంది నా చుట్టూ ఉన్నారు. అందుకని వారందరి ఎదుట నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నప్పుడు వారందరి ఎదుట నన్ను సిగ్గుపడనీయకుము. వారందరి ఎదుట నీ నామము ఘనముగా మహిమపరచబడాలి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి ఎప్పటికీ కూడా. దావీదు అదే ప్రార్థిస్తున్నాడు, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, ఎన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. 25:3 చదువుతారా? కీర్తన 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హల్లెలూయా. మళ్ళీ చదువుతారా ఇంకొకసారి? నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. దేవుడు ఈ రోజున చాలా స్పష్టంగా మనతో ఈ దావీదు కీర్తన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టే బిడ్డవైతే, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో కనిపెట్టే బిడ్డవైతే నీవు ఖచ్చితంగా సిగ్గునొందవు. దేవుడు అయితే అందరికీ చెప్పట్లేదు ఈ మాట, నీవు సిగ్గునొందవు అని అందరికీ చెప్పట్లేదు. అయితే దేవుడు ఎవరికి ప్రత్యేకంగా ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఎవరు కూడా సిగ్గునొందరు. దేని విషయమైనా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావా? నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా? నా దేవుడు ఎప్పటికైనా చేస్తాడు, నా దేవుడు ఎప్పటికైనా ఇది చేస్తాడు అనే నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా నీవు సిగ్గునొందవు. యోవేలు పుస్తకము, యోవేలు గ్రంథము 2:27 ఒకసారి చదవండి. యోవేలు గ్రంథము 2:27. నాతో చెప్తారా? నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. యోవేలు గ్రంథంలో దేవుని ప్రశస్తమైన మాట ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న, ప్రభువా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఒకవేళ ఇప్పటికే అనేక విషయాల్లో సిగ్గుపరచబడుతూ ఉన్నామేమో, బంధువుల ఎదుట కానీ, లోకములో అనేక మంది ప్రజల ఎదుట కానీ సిగ్గుకును అవమానమునకు ఆస్పదంగా ఈ రోజున మనం ఉన్నామేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. మహిమకు నా జనుల, నా ప్రజలను, దేవుని ప్రజలమైతే సిగ్గునొందనీయడండి. కొందరు సిగ్గుపరచబడతారేమో, భక్తి లేని వారు, భక్తిహీనులకు సిగ్గు అవమానము కలుగుతుందేమో, కానీ నా జనులు ఇక ఎన్నడూను సిగ్గుపరచబడరు. ఇంకొక మాట చదువుదాం, రోమా 5:5. రోమీయులకు రాసిన పత్రిక త్వరగా చదువు, 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలండి. దేవుని పట్ల మనకు కలిగిన నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. హల్లెలూయా. దేవుని యందు ఉంచిన నిరీక్షణను బట్టి మనకు సిగ్గు కలుగనే కలుగదు. అబ్రహాము జీవితంలో
100 సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, మీకు తెలుసు. అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు అబ్రహాము. కాబట్టి 100 సంవత్సరాల వయసులో కూడా సిగ్గుపరచబడలేదు. ఈరోజు అబ్రహాము అనంగానే మహిమకు కారణంగానే ఉన్నాడు, కానీ సిగ్గుకు అవమానమునకు కారణంగా లేడు అబ్రహాం. ఈ రోజున దేవుని పట్ల నిరీక్షణ ఉంచే బిడ్డలమైతే మీకు సిగ్గు కలగదు. భూమి మీద అనేక మంది సిగ్గుపరచబడుతూ అవమానపరచబడుతూ ఉన్నారేమో, కానీ నా యందు మీరు ఉంచిన నిరీక్షణను బట్టి మీకు సిగ్గు కలుగదు. హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10:11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చాలండి. ఎవరికి సిగ్గు కలగనివ్వడంట. మీరు చక్కగా వింటూ ఉన్నారు కదా ఒక్కొక్క మాట. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఒక పాట కూడా ఉంటుంది కదా, నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. హల్లెలూయా. ఆయన్ను నమ్మిన దేవుని ప్రజలు ఎన్నటికి సిగ్గునొందరు. ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎప్పటికీ సిగ్గునొందరు. మీరు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి నా ప్రార్థన ఆలకించబడలేదు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆ విషయం కూడా అందరికీ తెలుసు కదా అని మీరు అనుకుంటారేమో. 38 సంవత్సరాల నుంచి వేచి ఉన్న ఒక వ్యక్తి, దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి, దేవుణ్ణే ఆశ్రయించిన ఆ వ్యక్తి 38 సంవత్సరాల తర్వాత అతనికి ఏమొచ్చిందంట? విడుదల వచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నా, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు మీరైతే, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలు మీరైతే, దేవుణ్ణి నమ్ముకొని ఆయననే ఆధారంగా చేసుకున్న ప్రజలకు సిగ్గు కలుగదండి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వేచి ఉన్నాను కదా, ప్రభు పట్ల నిరీక్షణ ఉంచాను కదా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నీవే, నా కోట నీవే, నీ నామమును బట్టి నా చూపి. హల్లెలూయా. ప్రాకారము గల ఇల్లుగా నాకుండు ప్రభ, నా కొండ నీవే, నా కోట నీవే, నాకు ప్రాకారము గల ఇల్లుగా. ఫెన్సింగ్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుందండి? ఒక ప్రాకారము, కాంపౌండ్ ఉన్న ఇల్లు ఎంత భద్రంగా ఉంటుంది, అట్లాగే ఆ ఫెన్సింగ్ ఉన్న పొలము ఎలా ఉంటుంది? ఒకసారి అది లేకుండా ఊహించుకోండి. ఫెన్సింగ్ లేని ఇల్లు కానీ, పొలాలు కానీ, ఒక పట్టణము కానీ. పట్టణమునకు ప్రాకారం లేకుండా ఉంటే శత్రువు ఎప్పుడైనా వచ్చి దాడి చేయొచ్చు. అదే గట్టి ప్రాకారాలు ఉన్నాయనుకోండి, ఏ శత్రువు రావటానికి అవకాశం ఉండదు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, ప్రభ నాకు ప్రాకారము గల ఇల్లుగా నువ్వు ఉండయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి.
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. నువ్వు అనుకుంటావు ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎలా బయటపడ్డానో అని నీవు అనుకుంటావు. ఇంత కష్టంలో నేను ఉండగా, ఇంత శ్రమలో ఉండగా ఎలా నేను బయటపడ్డా, ఇంత పెద్ద ఉపద్రవం నుంచి, ఇంత కష్టం నుంచి. చాలాసార్లు మనం అనుకుంటాం మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం బయటకు వచ్చేసామో అనుకుంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడంటండి. నేను పడిపోయేదాన్ని, కొంచెంలో తప్పిపోయానండి. ఎలా నేను బయటపడ్డా, అసలు ఖచ్చితంగా పడిపోవాల్సి ఉండే నేను ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు, కానీ పడకుండా నేను ఆగాను. నువ్వు ఆగలా, దేవుని దూతలు. అందుకనే అపవాది అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యను ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి అపవాది అంటూ ఉన్న మాట మీకు గుర్తుందా? ఇక్కడి నుంచి నువ్వు దూకయ్యా, దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో వ్రాయబడి ఉంది కదా. ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకోండి, మన చుట్టూ మనం ఎక్కడ ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నానే అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. దేవుడు మనతోనే ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. ఎలాగంటే ప్రాకారంగా ఉంటాడు. ఒక పట్టణానికి ప్రాకారం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. దేవుని దూతలు, నేనున్నానంటే నా కోసం ఏర్పాటు చేయబడిన దేవుని దూతలు ఉంటారు. నేను కష్టంలో, ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క కష్టం నుంచి బయటికి తీసుకొని వస్తారు. 9వ వచనం నుంచి ఒక 3 వచనాలు చదవండి చాలు. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. చాలండి అక్కడి దాకా. ఈ యొక్క మాటలు 9 నుంచి దగ్గర 12 వచనాలు మనం చదివితే, దావీదు ఆ కష్టంలో తన పరిస్థితిలో ఎలా అయిపోయాడు అంటే, ప్రభా, నా పరిస్థితుల వల్ల నేను ఇరుకున పడిపోయానయ్యా. ఇరుకులో ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలమా? తర్వాత విచారము వలన నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. కొంతమంది చూడండి, కళ్ళు చీకిపోయినట్టుగా ముఖమంతా కూడా, కొంతమంది మనుషుల్ని చూడంగానే అర్థమవుతుంది వారి లోపల ఏదో ఒక బాధ ఉంది, ఒక వేదన ఉంది, ఒక చింత ఉంది. లోపల చింత, బాధ, వేదన ఉన్నప్పుడు ఆ ముఖంలో మనకి ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ప్రభా, విచారం వలన నా కన్నులు క్షీణించాయ్యా, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచూ ఉన్నాను. ఈ మాట, నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించిపోవచ్చున్నవి. కొంతమంది బ్రతుకులు చూడండి, కొంతమంది జీవితాలు మనం చూస్తే కొంతమంది మనతో చెప్తారు, పుట్టినప్పటి నుంచి నా బాల్యం మొదలుకొని ఇప్పటి వరకు నా కష్టమేనండి, ఆ కష్టముతోనే నా జీవితాన్ని నేను వెళ్ళపుచ్చుతూ ఉన్నా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దుఃఖము, బాధ, వేదన, సుఖం అంటూ ఏంటో నాకు తెలియలేదండి. చిన్నప్పటి నుంచి ఈ చేతులు కష్టపడుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా కష్టపడాల్సి వచ్చింది. ఎంత కష్టమో. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా, నేను ఎంతో వేదనలో ఉన్నానయ్యా. నా చుట్టూ చూసేవారు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, నన్ను ఒక భయంకరమైన వ్యక్తిగా నన్ను చూస్తూ ఉన్నారు. అదే కాదు, గుసగుసలాడుకుంటూ నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచు. కొంతమంది మనుషులు చూడండి, మనుషులు ఉన్నప్పుడు మనం మాట్లాడాం, మనుషులు కాస్త దూరం అయిపోయాక చూసావో వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయో. చెవులో గుసగుసలాడుకోవటం అంటే చెవులో బహిరంగంగా మాట్లాడరు కదా, అలాంటి మాటలు చూసారా? దావీదు ఎంత పరిస్థితి అయిందో, సౌలు ఎంత తరుముతూ ఉన్నాడో చూస్తూ ఉన్నారా? తన సొంత కుమారుడే తనని తరుముతూ ఉన్నాడు చూస్తూ ఉన్నారా అని దావీదు గురించి చెప్పుకుంటూ ఉంటే దావీదుకి ఆ మాటలు వినబడ్డాయంట. ఒక మాట ఉంటుంది, బుసలు కొట్టే పాము కంటే గుసగుసలాడే మనుషులు చాలా డేంజర్ అంట. పాముని చూడంగానే అది బుసలు కొడుతూ ఉంటే చూడంగానే అసలు చాలా భయంకరంగా ఉంటుంది మనకు. అది బుసలు కొడుతూ ఉంటే అది మనకి అమ్మో అనిపిస్తుంది.
కానీ దానికంటే డేంజర్ ఏంటంటే గుసగుసలాడే మనుషులంట. కొంతమందికి అలాంటి బుద్ధి ఉంటుంది. ఎక్కువగా నేను అనుకుంటా లేడీస్కే మనకే ఉంటుందేమో అనిపిస్తుంది. పురుషులు అలాంటి మాటలు చాలా చెవులు అని చెప్పుకోరు, తక్కువ ఉంటారు. నేను లేనంటలా, తక్కువ అనుకుంటున్నా. లేడీస్లోనే ఎక్కువ. నా బహిరంగంగా మనం డైరెక్ట్గా చెప్పుకోవటం బెస్ట్, కానీ చెవుల్లో మాత్రం చెప్పుకోకూడదు. దావీదు అంటూ ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ నా గురించి గుసగుసలాడుకుంటూ, చూడు ఇతనికి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఏం పాపం చేశాడో అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రభా, నాకు వచ్చిన ఈ శ్రమలన్నిటిలో నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. 19వ వచనంకి వెళ్ళిపోదాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలండి. నేను అంటాను, దావీదుకి ఎంత నిరీక్షణ ఉందో దేవుని పట్ల, దావీదుకు దేవుని మీద ఎంత నమ్మకము విశ్వాసం ఉందో, అంత కష్టములో కూడా, అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, శత్రువుల చేత తరుంబడుతూ కూడా తనను తాను నిమ్మలించుకుంటూ దేవుణ్ణి బట్టి ఆఖరిగా ఒక మాట అంటూ ఉన్నాడు, నీ యందు భయభక్తులు గల వారి పట్ల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజున దేవుని యందలి భయభక్తులు కలిగిన బిడ్డలమైతే, తల్లిదండ్రులుగా బిడ్డల కోసం మనం దాచిపెడతాం చూడండి. ఆడపిల్లలైతే మరీ దాచిపెడతాం. 2 రూపీస్ ఉంటే ఒక 1 రూపీ పక్కన పెడతాం పిల్లల కోసం. ఎందుకు? రేపొద్దున వాళ్ళని పంపాలి కదా అని ఎంతో కొంత ఖచ్చితంగా పిల్లల కోసం మనం దాస్తాం. మనం తింటూ ఉన్న దాంట్లోనే కొంచెం పిల్లల కోసము ప్రేమించే తల్లిదండ్రులే అది చేయగలరు. అందరూ చేయలేరు. ఏమీ సిద్ధపరచని తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా యందు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారమైతే దేవుడు మన కోసం కొన్ని సిద్ధపరిచి ఉంచుతాడంట. ఇక్కడ సిద్ధపరుస్తాడు, అక్కడ సిద్ధపరుస్తాడు. అవన్నీ పరలోకములోనే కదండి సిద్ధపరిచినవి, ఇక్కడ ఏమీ ఉండవు అనుకుంటారేమో. ఇక్కడ కూడా అన్నీ సిద్ధపరిచి ఆ సమయానికి ఒక్కొక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదుకు తెలుసు అనుకుంటా, రోమా 8:28 తీయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఏంటి నాకే ఇంత కష్టము, నాకే ఏంటి ఇంత బాధ అని చాలాసార్లు మన ప్రాణముతో మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి ఆ సమయానికి సిద్ధపరుస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా చెప్తూ ఉన్నాడు 23వ వచనంలో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. దేవుని బిడ్డలారా, మీ అందరూ కలిసి దేవుణ్ణి ప్రేమించండి. ఎందుకు అంటే మిమ్మును కాపాడేవాడు ఆయనే, మీకు సర్వమును అనుగ్రహించేవాడు ఆయనే. ఆఖరిగా ఆ మాట చదివేసి ముగించుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. దేవుని కోసం కనిపెడుతూ ఉన్నావు కదా నీవు, దేవుని సన్నిధిలోనే వేచి ఉన్నావు కదా నీవు, దేవుని సన్నిధిలోనే ప్రార్థిస్తూ ఉన్నావు కదా, ఇంకా ఎందుకు మనకి తొందర? నిరీక్షణను అప్పటికప్పుడే కోల్పోతూ ఉంటాం. ఏదైనా ఒక రోగం రాగానే, అవసరత రాగానే అప్పటికప్పుడే నీరసించిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించుడి. నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. తగిన కాలమందు అన్నీ సిద్ధపరుస్తాడు ఆయన. తల్లిదండ్రులుగా మనమే, ఇహలోకపు తల్లిదండ్రులుగా కొద్ది కాలం భూమి మీద ఉండే మనమే మన బిడ్డలకు మనము సిద్ధపరిస్తే, పరలోకపు తండ్రి మనల్ని సృజించిన మన తండ్రి ఇంకెన్ని సిద్ధపరుస్తాడండి. నేను ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటా, ఒకవేళ పిల్లల కోసం మనము సిద్ధపరచలేకపోయినా ఆ సిద్ధపరచలేని పరిస్థితి మనకు ఉండొచ్చు కొన్నిసార్లు.
కానీ మన పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడు, మన పరలోకపు తండ్రి ధనవంతుడు. అందరికీ ఇంతమంది పిల్లలకి ఎలా సమకూరుస్తాడు? మన ఇద్దరు పిల్లలకి మనం సమకూర్చలేని పరిస్థితిలో ఇంతమంది పిల్లలు భూమి మీద, అంతమంది పిల్లలకి ఇవ్వటానికి ఆయన ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. మన కోసం సిద్ధపరిచి ఉంచాడు ఆయన. మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరము కలిగి మనస్సును స్థిరంగా మీరు ఉండండి. ఆయా సమయంలో అన్నీ విడుదలవుతాయి. హల్లెలూయా. దేవుడి చిన్న మాటను దీవించును గాక.